దేవుని ఘనమైన పరిశుద్ధ నామములో నా ప్రియమైన సహోదరి సహోదరులకు క్రీస్తు యేసు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. అందరు బాగున్నారండి? ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రభు మీ జీవితాల్లో బలమైన కార్యాలు చేయనుగాక. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్తానండి. పరిశుద్ధుడైన తండ్రి, ఎవరైతే నాయన లైవ్లో మాతో కూడా కలిసి ఏకీభవించి ప్రార్థిస్తున్నారు వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ నామములో తండ్రి శాంతితో సమాధానముతో నింపండి. ఒడ్డు మీద ప్రవహించు జల ప్రవాహం వలె సమాధానం ఎదుకు రాజేతునన్నాం. అవును తండ్రి, ఎవరి జీవితంలో అయితే సమాధానం లేదు, నెమ్మది లేదు, వారి జీవితంలో ఏ సమస్య కొరకైతే వేదన పడుతూ దుఃఖపడుతున్నాయన లైవ్లో ఏకమవుతున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఏకీభవిస్తున్నప్పుడు, ఇద్దరు భూమి మీద ఏకీభవించినప్పుడు నీ నామమున, నా నామమున మీకు ఏది ఇష్టమో అడగమన్నావు. అవును తండ్రి, మీ నామంలో ఏకీభవించి ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని వారి వారి సమస్యల నుంచి విడిపించండి. చీకటిని పారదోలండి, వ్యాధులు తొలగించండి. ప్రతి బలహీనత యేసు క్రీస్తు నామములో స్వస్థపరచండి. మీ నెమ్మదిని సమాధానం కలిగించేయండి. మరి ముఖ్యంగా నాయన తండ్రి, మమ్మల్ని పరిచయం ప్రేమిస్తున్న ప్రతి వారిని కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. అయ్యా, ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, ఏదైతే కోల్పోయారో, ఏ వేదనతో బాధపడుతున్నారో, ఏ శ్రమలో ఉన్నారు, ఎటువంటి ఇబ్బందులు ఉన్నారో ప్రభా, వారి జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ, శ్రమలన్నీ, వారి కష్టములన్నీ తొలగించండి. మీ నామములో చక్కటి బలమైన మీ కార్యాలు జరిగించి మహిమను ఘనతను మీరు పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి. మరి అలాగే లైవ్లోకి వస్తున్నా, లైవ్ చూస్తున్నా మీ అందరికీ కూడా ప్రత్యేక శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మీ జీవితంలో ప్రభు బలమైన కార్యాలు జరిగించనుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించనుగాక. థ్యాంక్ యూ. అలాగే మరి ఒకవేళ మీ ప్రేయర్ రిక్వెస్ట్ తెలియచేయాలనుకుంటే మాకు తదుపరి తెలియచేయచ్చు. లైవ్ తర్వాత మేము మీ యొక్క సమస్యను తీసుకుని అనగా విని మరలా మా వ్యక్తిగతంగా ప్రార్థన జీవితంలో మేమందరం కలిసి ప్రార్థిస్తున్నప్పుడు సావాసంగా, కుటుంబంగా మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. అలాగే మరి మా కొరకు, ఈ పరిచయ కొరకు ప్రార్థించండి. హైదరాబాద్ ప్రాంతానికి కనుక చెందిన వారైతే, మీరు ఒకవేళ ఈ ప్రాంతానికి చెంది ఉంటే మల్కాజ్గిరి, మల్లికార్జున్ నగర్, గోపాల్ నగర్ ఆ స్థలంలో ఎవ్రీ సండే ఉదయకాలం 9 గంటల నుంచి 11 గంటల వరకు బెత్లెహేమ్ స్కూల్లో ప్రార్థనలు జరుగుతున్నాయి. వీటన్నిటిలో మీరు పాలు పొందొచ్చు. ఆరాధనలో మీరు రావచ్చు, మాతో కలిసి స్తుతించవచ్చు. మరి మీ వ్యక్తిగత జీవితంలో మేలు పొందొచ్చు. మంచిది. మరి నా యొక్క వాక్య సందేశంలోకి నేను వెళ్తున్నాను. కోల్పోయిన దానిని తిరిగి ఇచ్చే దేవుడు. అవును, దేవుడు మన జీవితంలో ఏదైతే కోల్పోతామో, పోగొట్టుకున్న దాన్ని తిరిగిచ్చే మంచి దేవుడు అండి. ఒకవేళ నీ జీవితంలో మరి ఏదైనా కోల్పోయి గనక నీవు ఉన్నట్లయితే, అలా ఉంటూ ఒకవేళ ఈ సందేశాన్ని గనక వింటూ ఉన్నట్లయితే, నువ్వు ఏమైతే కోల్పోయావో, ఒకవేళ ప్రార్థన జీవితం కావచ్చు, ఈ విశ్వాసాన్ని కావచ్చు. ఒక సహోదరి అంటుందయ్యా, అన్నగారండి, దాదాపుగా నేను 1 సంవత్సరం నుంచి మందిరానికి వెళ్తలేను. ఏమైందమ్మా అంటే, తన సమస్యలన్నీ తెలియజేస్తుంది. తన కష్టాలు, తన బాధలు తను ఎదుర్కొంటున్నాం. ఎక్కడైతే ఆర్థిక సమస్యలు ఉన్నాయో, మరి అలాగే అంతేకాకుండా మరి తన జీవితంలో మరి మందిరంలోకి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు బట్టి నేనెంతో నిరాశపడ్డానన్న, ఆత్మీయంగా చాలా నేను కోల్పోయాను. మరి విశ్వాసాన్ని కోల్పోయాను, ప్రార్థన జీవితాన్ని కోల్పోయాను. ఈ విధంగా నా జీవితం అనేక విషయాలు కోల్పోయిన పరిస్థితిలోకి వెళ్ళిపోయాను. ఒకప్పుడు అందరూ నాతో సావాసంగా ఉండేవారు. ఆర్థికంగా మంచిగా ఉన్నప్పుడు, నా భర్త ఉన్నప్పుడు, నా పరిస్థితులు బాగున్నప్పుడు. ఇప్పుడైతే అన్ని ఆత్మీయులు అందరూ కూడా దూరం అయిపోయారు. అంతా నేను కోల్పోయి ఏకాకినైపోయానని ఆ సహోదరి, ఆ చెల్లి మరి కన్నీరు కారుస్తూ ఏడుస్తుంది. నిజమే. ఒకవేళ అటువంటి పరిస్థితి గుండా నీవు కనుక వెళ్తే నువ్వేమి కోల్పోయావో, అది ఆరోగ్యం కావచ్చు, ప్రార్థన జీవితం కావచ్చు,
లేకపోతే ఆత్మీయత కావచ్చు, విశ్వాసానికి కావచ్చు, ఆర్థిక విషయాలు కూడా కొన్నిసార్లు భూమి, ఇల్లు, లేదా నీకున్న వస్తు రూపంలో కావచ్చు. ఈ విధంగా మనం కోల్పోయిన దాన్ని బట్టి, పోగొట్టుకున్న దాన్ని బట్టి చాలా బాధపడతాం, చాలా వేదన పడతాం. మరి ఎవరు ఇష్టపడరు? అంటే అపవాది యొక్క పని ఏంటంటే, యోహాను సువార్త 10:10, వాడు దొంగతనము, హత్య, నాశనము కలగచేటకు వచ్చును. అంటే నీకున్న సమాధానాన్ని వాడు దొంగిలించి వేస్తాడు. అంటే అది పోగొట్టుకునేలాగా చేస్తాడు, అది పోయేలాగా చేస్తాడు. అంటే నీకున్న ఏదైనా కానీ, ఆత్మీయతలోనే కాదు, శారీరకంగా ఉన్న నీ జీవితంలో ఉన్న ప్రతి దాన్ని కూడా వాడు తీసివేయాలా, అంటే నువ్వు పోగొట్టుకోవాలా లేదా కోల్పోవాలనేది వాడి యొక్క ఉద్దేశం. అయితే ఎప్పుడైతే నువ్వు ఒకవేళ నీ జీవితంలో మరి ఏదైనా కానీ ఒక విషయాన్ని నువ్వు కోల్పోయిన దాన్ని, మరి దాని గురించి నిరాశ చెందక ఆ ప్రభుని అలాగే గట్టిగా పట్టుకున్నట్లయితే నువ్వు కోల్పోయిన సమస్తాన్ని కూడా తిరిగి ఇస్తాడు. అవును, ఈ దేవుని గనక కలిగి ఉంటే నువ్వు కోల్పోయిన దాన్ని తిరిగి ఇస్తాడు. ఈ ప్రభువు లేకుంటే సమస్తాన్ని మనం అలా కోల్పోతూ ఉంటాం. అంటే దైవం యొక్క పని ఏంటంటే, అపవాది యొక్క ముఖ్యమైన పని ఏంటంటే, మన యుద్ధ నుంచి ఏదైతే మంచి ఉన్నదో, ఏదైతే ప్రభు ఇచ్చాడో, ఏదైతే వాగ్దానం చేసి మనకు కలగ చేశాడో దాన్ని వాడు దొంగిలించాలా లేదా తీసివేయాలా, లేదా దాన్ని మన జీవితం నుంచి దూరము చేయాలన్నా ఇది కలిగి ఉంటాడు. అలా కనుక నీవు ఉన్నట్లయితే ఏదైనా కానీ నీ జీవితంలో ఏది కోల్పోయినా మరలా తిరిగి దాన్ని ఇచ్చే గొప్ప దేవుడు. ఆరోగ్యం కావచ్చు, సమృద్ధి అయిన చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తాడు, నెమ్మది కావచ్చు, తిరిగి అవును ప్రభు మరి ఒడ్డు మీద పొర్లి పారు జల ప్రవాహం వలె నీ వద్దకు సమాధానాన్ని రాజేస్తాడు. అంతేకాదు, ఏది కోల్పోతున్నా దాన్ని తిరిగి ఇచ్చేస్తాడు. బైబిల్లో కనుక చూస్తే 42వ అధ్యాయం అన్న నిజంగా బ్రదర్, మరి చూద్దాం, బైబిల్లో చూద్దాం. 42:10 మరి యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. అంటే క్షేమస్థితిని తను ఏమైపోయాడంటే పోగొట్టుకున్నాడు, కోల్పోయాడు. మరి అతని జీవితంలో నీతిమంతుడే, అంటే యథార్థవంతుడే, న్యాయవంతుడే, దేవుని యందు విశ్వాసం ఉంచి భయభక్తులు కలవాడైనప్పటికీ కూడా భయాన్ని బట్టి తన జీవితంలో తన అనేక విషయాలలో కోల్పోయాడు. తన పిల్లల్ని, తనకున్న ఆస్తిని, తనకున్న డబ్బును, లేదా తనకున్న మరి గొర్రెలు, గొడ్లు, మరి క్యామల్స్ లేదా ఒంటెలు, లేదా గాడిదలు, ఇక మేకలేమి, ఈ విధంగా చూసుకుంటే చాలా వస్తు రూపంలో ఉన్న వాటన్నిటి కూడా కోల్పోయినట్టుగా చూస్తున్నాం. అతడు స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేస్తే యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. అంటే కోల్పోయిన స్థితిలో కూడా దేవుని మాత్రం కోల్పోలే, విశ్వాసాన్ని కోల్పోలే, లేదా ప్రార్థన జీవితాన్ని కోల్పోలే, పట్టుదల కోల్పోలే. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే తన యథార్థతను వదిలిపెట్టలే అని అర్థం. అంటే వాక్యాన్ని, యథార్థతను, ఆ దేవుణ్ణి, ఏ ప్రభువునైతే యెహోవా దేవుణ్ణి అయితే కలిగి ఉన్నాడో ఆ దేవుణ్ణి యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను. మరి ఆ ప్రభుని అలా గట్టిగా పట్టుకున్నట్టుగా చూస్తున్నాం. నిజంగా యెహోవా ఇచ్చి యెహోవా తీసుకోడు. ఇక్కడ అపవాది నుంచి కలుగుతున్న శ్రమ అతనికి అయితే అలాగే తన జీవితంలో కొనసాగుతుంది కనుక యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా అతనికి దయచేసెను. మరి నీ జీవితంలో ఏదైతే కోల్పోయావో, శాంతిని, నీ సమాధానాన్ని, నీ వ్యక్తిగతంగా, నీ ఆత్మీయ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ ఆర్థికంగా ఎక్కడెక్కడ ఏమైతే కోల్పోయావో, పోగొట్టుకున్నావో దానంతని తిరిగి పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఎంత మంచి దేవుడు అండి, ఎంత ప్రేమ, ఎంత కనికరం కదా. మరి ఇక్కడ చూసినట్లయితే తను పూర్వము కలిగిన దానికంటే, పూర్వం ఏముండే, చాలా ఉండి ఇప్పుడు ముందుకెళ్తా అంటే మనకు అర్థమవుతుంది. ఇదే 11వ వచనం. అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్కచెల్లెలు, అంతకు ముందు అతనికి పరిచయమైన వారు వచ్చి అతనితో కూడా అతని ఇంటన్న అన్నపానం పుచ్చుకొని యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గురించి ఎంత లేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతన్ని ఓదార్చిరి. అంటే అతను ఓదార్పు లేకుండా ఏడుస్తున్నాడు, సమస్తం ఆరోగ్యం కోల్పోయాడు, చిల్ల పెంకులతో మరి బాధించబడినట్లుగా, తను గీక్కున్నట్టుగా, బాధపడినట్టుగా, మరి తను వేదన పడినట్లుగా చూస్తున్నాం, బైబిల్లో చూస్తున్నాం. అయితే దుఃఖించిన అతన్ని ప్రజలు వచ్చి తన
తెలిసిన వారు వచ్చి సమస్త బాధను గుచ్చి ఓదార్చారంట. ఒకవేళ నీవు అలాగున్నావేమో, ఇదిగాక ఒక్కొక్కడు ఒక్కొక్క హారమును వరహారమును ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చిచ్చాను. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించను. అతనికి 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1000 జతల ఎట్లు, 1000 ఆడుగాడిదలు కలిగాను. అంటే ముందు ఏమున్నాయి? అతనికి గొర్రెలున్నాయి, గొడ్లున్నాయి, మరి ఒంటెలున్నాయి, మరి ఎడ్లున్నాయి, ఆడుగాడిదలున్నాయి. ఇవన్నీ అంటే పిల్లలున్నారు. ఇవన్నీ సమస్తం ఇవేవైతే కలిగి ఉన్నాడో ఆ కలిగిన సమస్తము కూడా పూర్తిగా పోయిందంట. ఇప్పుడు మరలా దేవుడు ఏం చేస్తున్నాడు? అతనికి రెండంతలంట. నీ దేవుడు కూడా నీ జీవితంలో నువ్వు నమ్ముకున్న దేవుడు, ఆ రక్షకుడు, ఆ ప్రభువు, ఆ దేవుడు, ఆ యేసయ్య, ఇంకొక విధంగా చెప్పాలంటే ఆ దేవుడిని యెహోవానే, యేసు ప్రభువే నీవు కూడా అలా కలిగి ఉంటే, ఆ ప్రభుని కలిగి ఉంటే నీవు కోల్పోయిన దానికంటే మరి అధికంగా దీవించగలడు. మరి అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగిరి. అంటే కోల్పోయిన కుమారులను కుమార్తెలు కూడా తిరిగిస్తున్నాడు. మరి మిగతా వారు అంటే చనిపోయిన వారు, మరి ఆ కుమారులు పరలోకానికి వెళ్ళిపోయారు. మరలా ఆ కోల్పోయిన దానికి 7 కుమారులంట, 3 కుమార్తెలంట. ఎంత అద్భుతమైన కార్యం అండి! ఎంత మంచి దేవుడు! అతని పెద్దదానికి ఎమీమియా అనియు, రెండవ దానికి కెసియా అనియు, మూడో దానికి పెట్టెను. ఆ దేశమంతటా యోబు కుమార్తెలంతా సౌందర్యవంతులు అతనికి కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములనిచ్చెను. ఇక లైవ్ చూస్తున్న మీ జీవితంలో మరి ఏదైతే నువ్వు కోల్పోతూ వస్తున్నావో, కోల్పోయావో, పోగొట్టుకున్నావో, యేసయ్య దాన్ని తిరిగి మీ జీవితంలో మరలా అధికముగా ఇచ్చునుగాక, రెండంతలుగా ఇచ్చునుగాక, తిరిగి ఇచ్చునుగాక. కోల్పోతున్న ప్రతిదాన్ని కోల్పోకుండా దేవుడు కాపాడునుగాక. అవును, అపవాది పని మరి దొంగిలించటమే. మరి అలాగే దావీదు యొక్క జీవితంలో కూడా అలాగే జరుగుతుంది. సిగ్లక్ అనే ప్రాంతంలో మరి తనకున్న భార్య, తనకున్న కలిగిన ఆస్తి అదంతా కాల్చేసి వారు పట్టుకొని వెళ్తే, నేను పోగొట్టుకున్న దాన్ని తీసుకొచ్చుకుంటానా, రక్షించుకుంటానా, తెచ్చుకుంటానా అన్నప్పుడు ప్రభు అంటాడు కదా, వెళ్ళు, మరి దక్కించుకుంటావు, రక్షించుకుంటావు, మరి కాపాడుకుంటావు. ఇలాగ ఎప్పుడైతే చెబుతాడో, ప్రభు చెబుతాడో, నిజంగా ధైర్యముతో ఏఫోదుని ధరించి దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో దావీదు ఎప్పుడైతే అలా వెళ్తాడో, ఏమేమైతే మరి వారు వచ్చి అంటే ఈ యొక్క శత్రువులు వచ్చి మరి తీసుకొని వెళ్ళిపోయారో దానంతని తిరిగి రక్షించుకున్నాడు, దక్కించుకున్నాడు. నీ జీవితంలో కూడా దక్కించుకొందువుగాక. అంటే ఇప్పుడు నీ జీవితంలో ఏది దక్కట్లేదా అంటే కోల్పోతున్నావా? కోల్పోయే ప్రతిది ఆగిపోనుగాక. మరి పోగొట్టుకునే సమస్తం ఆగిపోనుగాక. అంటే దొంగిలించబడుతుందా అంటే పోగొట్టబడుతూనే ఉందా అంటే కోల్పోతూనే ఉన్నావా? సమస్తం ఇల్లు అని, ఉద్యోగం అని, లేదా నీ కుటుంబంలో నీకున్న ఆరోగ్యం అని, లేదా ఆస్తి అని, లేతే నీ భూమి అని, లేదా ఇంకొకటి నీ స్పిరిచువల్ లైఫ్, ఫిజికల్ లైఫ్ అంటే ప్రార్థన జీవితం అని, ఈ విధంగా కోల్పోతూ పోగొట్టుకుంటున్నట్టే అపవాది పనిచేస్తుందని అర్థం. ఎక్కడైతే అపవాది పనిచేస్తుందో నీ జీవితంలో యేసునామములో స్టాప్ అయిపోనుగాక. నజరేయుడు యేసునామములో స్టాప్ అయిపోనుగాక. ప్రభువైన యేసునామములో స్టాప్ అయిపోనుగాక. యేసునామములో స్టాప్ అవునుగాక. అవును, ఎన్నడూ నీకున్న ఏ ప్రభు ఇచ్చిన ఏ మంచిని కూడా ఎంత మాత్రం కోల్పోవు. ఆరోగ్యం కావచ్చు, మరలా అంటున్నా రక్షణ కావచ్చు, అభిషేకము కావచ్చు, దేవుని యొక్క శక్తి కావచ్చు, వరములు కావచ్చు, ఫలములు కావచ్చు, ఎనీథింగ్ ఏదైనా కానీ నీ జీవితంలో నువ్వు పొందుకున్నది ఎంత మాత్రం కూడా పోగొట్టుకున్న చాలం. అటువంటి కృప, అటువంటి గ్రేస్ నీ మీద ఉండును గాక. బ్లడ్లో అలా ప్రొటెక్షన్ అవును గాక. దేవుని యొక్క అభిషేకం నీ జీవితంలో ప్రవహించును గాక. దేవుని యొక్క దూతలు ఎల్లప్పుడూ నీకు సహాయం ఇచ్చేను గాక. దేవుని యొక్క కంచె నీ చుట్టూ ఉండును గాక. యోబు జీవితంలో కూడా కంచె ఉంది. కంచె ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క వితౌట్ పర్మిషన్ లేకుండా ఆ కంచె తీసివేయబడలే. అవును, దేవుడు అంటాడు, దేవుడే మరి ఇతను భయపడుతున్న దాన్ని బట్టి, ఇతను పరీక్షిస్తున్న దాన్ని బట్టి దేవుడంతా దేవుడే మరి పర్మిషన్ ఇవ్వటము ద్వారా యోబు జీవితంలో అలా జరిగినంత మాత్రాన అలాగే యోబు ఏమీ లేని వాడిగా చేయలే. కానీ ఆఖరిగా యోబు యొక్క జీవితం ఎలాగైపోయిందంటే రెండంతలుగా అంట నీ జీవితంలో మరలా తిరిగి పొందుతావు.
ఆరోగ్యాన్ని, ఆయుష్ ఇంకా పొడిగించబడుతుంది, నెమ్మది. అందుకే హిజ్కియా ఆయుష్ 15 సంవత్సరాలు పొడిగించబడుతుంది. అనారోగ్యం పాలైపోయాడు, మరణానికి చేరువైపోయాడు. ఇక తన జీవితం ముగిసిపోతాదేమో అన్నట్టుగా అయిపోయింది. అయితే ప్రభు ఏం చేస్తారంటే తన ఆయుష్ను పెంచాడు, 15 సంవత్సరాలు పెంచాడు. అలాగే నీ ఆయుష్ను పెంచునుగాక అంటే ఇక్కడ హిజ్కియా యొక్క జీవితంలో కూడా ఆ అనారోగ్యం పాలైపోయాడు. ఇక నీ జీవితం అయిపోయిందని యెషయా చెప్పినప్పుడు మరలా తిరిగి కన్నీళ్లు కార్చాడు, ప్రార్థించాడు. ఇక కోల్పోతా, నా జీవితం అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే తిరిగి తన జీవితాన్ని ఎక్స్టెన్స్ అనగా ఇంకా ఎక్స్పాండ్ చేశాడు, ఎక్స్టెన్స్ చేశాడు. ఇంకొక విధంగా చెప్పాలంటే తన జీవితాన్ని పొడిగించాడు. మరి బైబిల్లో కనుక చూస్తే 2వ రాజుల గ్రంథంలో కనుక చూస్తే ఒకసారి రాజుల గ్రంథంలో కనుక చూస్తే ఎలీషాతో అటు కొంతమంది శిష్యులు ఉన్నట్టుగా, ప్రవక్తల శిష్యులు ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. వారు అంటున్నారు కదా, అయ్యా ఇక్కడున్న స్థలం మాకు ఇరుకైపోయింది, పాఠశాల ఇక్కడున్న ఇది ఏమైతే ఉందో అది ఇరుకైపోయింది, మేము వెళ్ళి ఇంకా రాణులను నరుక్కొని అడవికి వెళ్ళి మేము ఒక గది కట్టుకుంటాం, ఇది సరిపోవట్లే, ఇది ఇరుకైపోయింది. వెళ్ళమని చెప్పాడు. వాడు వాళ్ళ కాదు, అలా కాదు, మాతో కూడా రావాలా. అయ్యా ప్రవక్త గారు మాతో రండి. నిజంగా ప్రవక్త ఎలీషా ప్రవక్త వారితో కూడా వెళ్ళారు. అలాగే వారు నానులు నరుకుతున్నారు పనివారు. అరువుగా తెచ్చుకున్నారు, కొంతమంది అరువుగా గొడ్డలి తెచ్చుకున్నారు. గొడ్డలితో చెట్లను నరుకుతున్నప్పుడు తన చేతిలోంచి ఆ గొడ్డలి జారిపోయి ఎక్కడికో నీళ్ళలో పడిపోయిందంట. అయ్యా అరువు తెచ్చాం, అది పోయింది, పోగొట్టుకున్నాం, ఎలాగన్నప్పుడు వెంటనే ఎలీషా అంటున్నాడు కదా, అయ్యా ఆ ఒక కొమ్మను నరికి ఆ స్థలంలో వేసి, అది ఎక్కడ అన్నాడు, పలానా చోట. అది ఎక్కడని చెప్పాడు, ఇది ఇక్కడే అయ్యా, ఇక్కడే నరుకుతున్నగా, ఇక్కడే జరిగింది. వెంటనే కొమ్మను నరికి అక్కడ వేసి ఇప్పుడు చూడని చెప్పినప్పుడు ఆ గొడ్డలి తేలిందంట. దాన్ని తిరిగి పట్టుకున్నాడంట పనివాడు. ఆ కోల్పోయిన దాన్ని తిరిగి ఎలీషా ఎప్పుడైతే ఆ కొమ్మను నరికి అక్కడ వేశాడో ఆ పోగొట్టుకున్న దాన్ని, కోల్పోయిన దాన్ని పట్టుకున్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అలాగే నీ జీవితంలో కూడా నువ్వు కోల్పోయిన దాన్ని తిరిగి నువ్వు పట్టుకోబోతున్నావు, తిరిగి పొందబోతున్నావు, తిరిగి తీసుకోబోతున్నావు. అంటే ఏది నీ జీవితంలో జారిపోయినా పోగొట్టుకున్నా దాన్ని తిరిగి ఇచ్చే దేవుడు ఆయన. ఎలీషా ద్వారానే అలా జరిగితే యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచితే, దేవుని మీద నీ విశ్వాసం ఉంచితే, ఆ ప్రవక్తనే వెళ్తే, ప్రవక్త ద్వారా అంత అద్భుతము జరిగితే నిత్య మహిమకు అర్హుడైన ఆ యేసయ్య ఇంకెన్ని అద్భుతాలు అలా చేయగలగాల. నీ జీవితంలో కూడా ఇటువంటి కార్యాన్ని చేస్తాడు. వెంటనే అతన్ని తిట్టక, ఏమనక, అయ్యో అలాగనా, పోని అనక, వెంటనే కొమ్మను నరికి వేశాడంట. ఆ కొమ్మ ప్రవీణ క్రీస్తుకి సాదృశ్యంగా ఉంటుంది. అవును, ఏ చోట నువ్వు కోల్పోయావు, ఎక్కడ పోగొట్టుకున్నావు? నీ జీవితంలో, ఆత్మీయ జీవితంలో నీ ప్రార్థన జీవితాన్ని ఎక్కడ పోగొట్టుకుంటావు? నీ విశ్వాసాన్ని ఎక్కడ పోగొట్టుకుంటావు? నీ ఆత్మీయతను ఎక్కడ పోగొట్టుకుంటావు? నీ సహవాసాన్ని ఎక్కడ పోగొట్టుకుంటున్నావో దాన్ని నువ్వు సరి చేసుకోగలిగి ఈ ప్రవక్తకు చూపినట్లుగా దేవుని గనక చూపించినట్లయితే మరలా అదే స్థలములో నుంచి పోగొట్టుకున్న దాన్ని తిరిగి నీ చేతికిచ్చే గొప్ప దేవుడు. అంటే ఏది నువ్వు కోల్పోయినా దాన్ని తిరిగి తెచ్చుకునేలాగా దేవుడు నీకు సాయం చేస్తాడు. అంటే దాన్ని పొందేలాగా చేస్తాడు, దాన్ని కోల్పోయిన దాన్ని తిరిగి నీ చేతిలో పడేలాగా చేస్తాడు. ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో యేసు నామములో ప్రవచిస్తున్నాం, అలాగూ జరుగునుగాక, అలాగా కార్యము జరుగునుగాక. గృహాన్ని కోల్పోయావా? నీ అప్పులను బట్టి, నీ ఆర్థిక సమస్యలను బట్టి, నీ ఉద్యోగాన్ని కోల్పోయావా? నీ ఆరోగ్యాన్ని కోల్పోయావా? నీ ఆత్మీయతను కోల్పోయావా? నీ విశ్వాసాన్ని, నీ ప్రార్థన జీవితాన్ని, నీ సావాసాన్ని, నీతో ఉన్న సన్నిహిత సంబంధంగా ఉన్న ఏదైతే నువ్వు కోల్పోయావో ఆ ప్రతి మంచి మరలా తిరిగి డబల్గా నీకు వచ్చునుగాక, తిరిగి నూరంతలుగా వచ్చునుగాక, తిరిగి 1000 వచ్చునుగాక, తిరిగి అనేక రెట్లలో యేసే నీ జీవితంలో మరలా తిరిగి నీకు ఇచ్చి నేను సమృద్ధిగా దీవించనుగాక. నిజమే, ఆ ప్రవక్త దగ్గర అంగలారుస్తున్నాడు, ప్రభా యా ప్రవక్త గారు ఇక్కడే కోల్పోయా, ఇక్కడే పోగొట్టుకున్నా. వెంటనే అది గొడ్డలే కదా, ఏమైంది మరలా అవసరమైతే మనం కొనియొచ్చు అని లేదు. వెంటనే దాని కొరకు ఒక అద్భుతము చేశాడు. కొమ్మని నరికాడు, కొమ్మని అక్కడ వేశాడు, అది పైకి తేలిందంట. వాట్ ఏ బ్లెస్సింగ్, వాట్ ఏ గ్రేట్ మిరకల్
ఇంకొక విధంగా చెప్పాలంటే ఆశ్చర్యమైన కార్యాన్ని ఆ గొడ్డలి కొరకే చేస్తున్నాడు. మరి నీ జీవితం కొరకు చేయడా? నీ జీవితంలో నీ ఆరోగ్యం కొరకు చేయడా? నీ ఆత్మీయత కొరకు చేయడా? నువ్వు కోల్పోయిన దాని కొరకు చేయడా? తప్పక యేసయ్య నీ జీవితంలో కార్యము జరిగించి నిన్ను సంతోషింపచేస్తాడు. నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు. నీ దిగులుని బలముగా మారుస్తాడు. అందుకే దిగులు పడకము, చెడియకము అని దేవుని యొక్క వాక్యం అంటుంది. నీతో కూడా నీ దేవుడిని యెహోవా ఉన్నాడు కనుక ఏ మాత్రము కలవరపడక, భయపడక, మరి ఆందోళన చెందకుండా నువ్వు ధైర్యంగా అలాగా ముందు కనుక సాగినట్లయితే గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. ఈ లైవ్ ద్వారా ప్రభు మీ జీవితాల్లో బలమైన కార్యాలు చేయనుగాక. నేను నమ్ముతున్నా. మీరేమేమైతే కోల్పోతున్నారో రిసీవ్ చేసుకోవాలా, విశ్వాసంతో నమ్మాలా, నమ్మి ధైర్యంగా చెప్పాలా. నేనేమైతే కోల్పోయానో దేవుడు మరలా దాన్ని నాకు ఇచ్చేశాడు, ఆ సహవాసాన్ని ఇచ్చేశాడు, ఆ ప్రార్థనా జీవితం, ఆ కోల్పోయిన ఏదైతే మంచిందో మరలా నా దేవుడు నాకు యేసు క్రీస్తు యొక్క దెబ్బల్ని బట్టి, యేసు క్రీస్తు యొక్క రక్తాన్ని బట్టి, యేసు క్రీస్తు ప్రభు యొక్క గాయాన్ని బట్టి, యేసు క్రీస్తు ప్రభు యొక్క త్యాగాన్ని బట్టి నేను ఏమీ కోల్పోయా ఉన్నావు అదంతా కూడా నాకు ఇచ్చేశాడని ధైర్యముతో గనక నీవు ఉన్నట్లయితే నిజమే వాటన్నిటి పొందుకుంటాం. బైబిల్ అది యోబు జీవితంలో జరిగింది. అది మరి తన భార్య అన్నది ఎందుకు ఇంకా నీ బ్రతికెందుకు, చనిపోరాదు, మరి దేవుని దూషించి మరణము కమ్మని చెప్పినట్లుగా చూస్తున్నాం. అయినా యథార్థత వదిలిపెట్టలే, భక్తి వదిలిపెట్టలే, విశ్వాసం కూడా వదిలిపెట్టలే, నమ్మకాన్ని వదిలిపెట్టలే. ఇంకొక విధంగా చెప్పాలంటే అలాగే ఏది ఉన్నా ఏమి లేకపోయినా ఆ ప్రభుని కోల్పోకుండా తన జీవితంలో ఆ దేవుని మీద విశ్వాసాన్ని కాపాడుకున్నాడు కనుక కోల్పోయిన ప్రతిదీ, పోగొట్టుకున్న ప్రతిదీ, దొంగిలించబడ్డది, అపహరించబడ్డది, తన జీవితంలో దెయ్యం పనిచేసి అనగా ఆ దురాత్మలు ఏమైతే పనిచేసి తన జీవితంలో కంచె పోయిన కారణాన్ని బట్టి ఏది అపవాది పనిచేసి దొంగిలించిందో దానంతటిని మరలా బైబిల్లో కనుక చూసినట్లయితే ఈ 12వ వచనం చూస్తే రెండంతలై దేవుడు అతన్ని ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాం. రెండంతలైపోయాడంట దేవుడు నీ జీవితంలో. నీవు కూడా నీ ప్రతి పరిస్థితిలో రెండంతలవుదువుగాక, నూరంతలవుదుగాక, 1000 10 అంటే లేవు, కోల్పోయిన దాన్ని తిరిగి పొందుతావు. ఇంకా ఇప్పుడు ఏమైతుందో దాని ఎంత మాత్రం ఏది కూడా నువ్వు పరీక్షిస్తే ఏది కూడా నీ వద్ద నుంచి దొంగిలించబడదు. అటువంటి కంచె, అటువంటి బ్లడ్ యొక్క ప్రొటెక్షన్, అటువంటి కాపుదల, అటువంటి కృప, అటువంటి గ్రేస్ నీ జీవితంలో, నా జీవితంలో ఉండబోతుంది. దేవుని యొక్క మహిమ నీ చుట్టూ ఉంది. నీలో ఉన్నాడు, ఆయన నీతో ఉన్నాడు. కుమారుని ఆత్మ నీలో ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఏ ప్రభు ఏ కుమారునైతే తిరిగి లేపాడు ఆ ఆత్మ అనగా దేవుని ఆత్మ నీలో ఉన్నది. ప్రభు యొక్క ఆత్మ, మృతుల్లోంచి తిరిగి లేపిన దేవుని ఆత్మ నీలో ఉంది గనక సమస్తాన్ని మరలా నువ్వు పట్టుకోబోతున్నావు, సమస్తాన్ని మరలా పొందబోతున్నావు, సమస్తాన్ని మరలా తిరిగి తెచ్చుకోబోతున్నావు. సమస్తం మరలా అపహరింపబడ్డ దెయ్యము నుంచి. అందుకే దేవునికి వాక్యం అంటుంది, దొంగతనం, హత్య, నాశనము కలగచేయటకు కానీ మరి దేనికి రాడు. దొంగ దొరికినప్పుడు 7 అంతలు చెల్లించాలంట. అలాగే అపవాదిని 7 అంతలుగా మరలా వాని దగ్గర నుంచి నువ్వు తిరిగి తీసుకోబోతున్నావు. బై ఫైత్ ద్వారా, విశ్వాసము ద్వారా. కనుక ధైర్యంగా ఉందాం, ఎంతో ఆనందిద్దాం, సంతోషిద్దాం, ముందుకెళ్దాం. అయ్యా నా జీవితం ఇది కోల్పోయా, ఇది పోగొట్టుకున్నా, ఇది నా జీవితంలో దూరం అయిపోయింది, ఈ విషయంలో నాయనా నా జీవితం ఇలా జరిగిందని ఆ ప్రభువుకు మనం వివరంగా, సవివరంగా, చక్కగా, హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా ప్రార్థన జ్ఞాపనముల చేత చింతించక నీ చింత ఆయన మీద గనక వేసినట్లయితే, అవును నీ దుఃఖాన్ని ప్రభువుకు తెలియజేసినట్లయితే, నీ వేదన ప్రభు దగ్గర మొర్రపెట్టినట్లయితే, నీ కన్నీరు ప్రభు యొక్క కవిలలో అనగా ఆయన యొక్క బుడ్డిలో దాచిపెట్టుకుంటాడు. తిరిగి దానికి జవాబిచ్చేస్తాడు. ఈ లైవ్ ద్వారా మీ జీవితం యేసునామములో బ్లెస్ అవుతుంది. యేసునామములో నువ్వు దీవించబడుతున్నావు. యేసునామములో నువ్వు ప్రాస్పర్ అవుతున్నావు. యేసునామములో ఇంక్రీస్ అవుతున్నావు. యేసు క్రీస్తు శక్తిగల నామములో ఏది కోల్పోయావో దాన్ని తిరిగి మరలా నీ జీవితంలోకి తిరిగి రాజేయబోతున్నాడు ఆ ప్రభు. ధైర్యంగా ఉందాం. ప్రభు యొక్క బలమైన కార్యాలు
వ్యక్తిగతంగా పొందుకుందాం. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదాన్ని యేసయ్య మీకు ఇచ్చును గాక ప్రార్థన చేయబోతున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ఎవరైతే ఈ లైవ్ ద్వారా మాతో ఏకీభవిస్తున్నారో మీ నామములో తండ్రి బ్లెస్ అవును గాక, బ్లెస్ అవును గాక, బ్లెస్ అవును గాక, బ్లెస్ అవును గాక, హీల్ అవును గాక, ప్రాస్పర్ అవును గాక. ప్రతి దెయ్యం తన శక్తి నజరేయుడగు యేసు క్రీస్తు నామములో తొలగిపోను గాక. ప్రతి చీకటి శక్తులు, మంత్రశక్తులు, వ్యాధులు, బలహీనతలు మరి జీవితం నుంచి తొలగించినందుకు వందనాలు చెల్లిస్తూ, సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి. నేను నమ్ముతున్నా ప్రభు మీ జీవితాలు బలమైన కార్యాలు చేస్తున్నందుకు వందనాలు. అలాగే లైవ్లో పార్టిసిపేట్ అవుతున్నవారు, తిరిగి చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అన్ని విషయాల్లో ప్రభు మనం ఆశీర్వదించను కాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.